క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఆదికాండము 22వ అధ్యాయము 5, 6 వచనాలు. ఆదికాండము 22వ అధ్యాయము 5, 6 వచనాలు. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగము మీకు పరిచయమైనదే. అబ్రహామును దేవుడు ఇస్సాకును బలి ఇమ్మని కోరినప్పుడు అబ్రహాము మోరియా పర్వతముల దగ్గరకు ఇస్సాకును తన పనివారితో కలిసి కొంత దూరం వెళ్ళాక తన పనివారిని మధ్యలో ఆపి తాను తన కుమారుడు మాత్రమే బయలుదేరి వెళ్తూ వారితో చెప్పిన మాట ఇది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నారు. ఆ విశ్వాస పరీక్షలో అబ్రహాము నిలబడ్డాడు. ఎంత గొప్పగా నిలబడ్డాడంటే, ఇక్కడ అబ్రహాము విశ్వాసములో త్యాగం కనిపించట్లా. దేవుడు నా బిడ్డను తీసుకోడు అన్న నమ్మకం అబ్రహాములో స్పష్టంగా ఉంది. సర్లే దేవుడు ఇచ్చాడుగా ఇచ్చేద్దాం అన్న ఆలోచన కాదు అబ్రహాంది. అబ్రహాములో ఉన్న ఒక గొప్ప నమ్మకం ఏంటి అంటే, ఇక్కడ ప్రస్తుతానికి ఇస్సాకుని బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్ళేటప్పుడు అబ్రహాముకున్న గొప్ప విశ్వాసం ఏంటి అని అంటే, నా కుమారుణ్ణి నా దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు అన్న నమ్మకం. అందుకే ధైర్యంగా తీసుకెళ్ళాడు ఇస్సాకుని. ఇక్కడ ఇంకొక మాట చెప్పనా, అంటే నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం అబ్రహాము పునరుద్ధానాన్ని కూడా నమ్మాడు, మనుషుల పునరుద్ధానాన్ని కూడా నమ్మాడు. ఇక్కడ ఎలాగో చెప్తాను. ముందు ఒకసారి 5వ వచనం చూడండి. 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు తన కుమారుని బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్ళే ఏ తండ్రి కూడా వారితో ఇక్కడే ఉండండి, మేము బలి అర్పించేసి తిరిగి వచ్చేదము అండవు. బలి అర్పించేసి తిరిగి వస్తాను అంటాడు. ఎందుకంటే తన కుమారుడిని బలి అర్పించటానికి తీసుకొని వెళ్ళేవాడు తిరిగి వస్తాము అని ఎందుకంటాడు? వస్తే తను ఒక్కడే రావాలి, ఇస్సాకు రాడు కదా. వచ్చేదము అన్నాడు. అంటే అబ్రహాముకి ప్రగాఢమైన నమ్మకం ఏంటి అని అంటే, తన కుమారుడు చావడు, ఒకవేళ చనిపోయినా మృతులలో నుండి లేపి వాడిని మళ్ళీ నాకు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. నీ సంతానము ద్వారా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అన్నాడు దేవుడు.
అని వాగ్దానం చేసినప్పుడు ఈ కుమారుణ్ణి తీసుకున్నా సాధ్యమైతే వాడిని మృతులలో నుండి లేపి మళ్ళీ నాకివ్వగలడు. ఆ నమ్మకం అబ్రహాముకు ఉంది. అందుకే అన్నా, మృతుల పునరుత్థానాన్ని అబ్రహాం అప్పుడే నమ్మాడు. దానికి మీకు బలమైన ఆధారము పౌలు భక్తుడు రాస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 19 వచనాలు చూస్తే చదువుతాను చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. మళ్ళీ చూడండి. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి. అప్పుడే నమ్మాడు దేవుడు అబ్రహాము మృతుల పునరుత్థానాన్ని. అందుకే తన కుమారుణ్ణి దేవుడికి ఇవ్వటానికి అబ్రహాం ఎక్కడా కూడా ఆలోచన చేయలా. ఇక్కడ అబ్రహాము విశ్వాసం ఒక ఎత్తైతే, అబ్రహాముకి దేవుని యొక్క మాట మీద బాగా గురి. ఒక మనిషి యొక్క విశ్వాసము ఎప్పుడు బయటపడుతుందంటే, దేవుని మీద అతడుకున్న నమ్మకాన్ని బట్టి. అబ్రహాము అంత ధైర్యం చేయగలిగాడంటే ఎంత బాగా దేవుని వాగ్దానాన్ని నమ్మాడో ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, అట్టే నమ్మకం, అట్టి విశ్వాసము నీకున్నప్పుడు నీలో అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబంలో అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. అలాంటి నమ్మకం, విశ్వాసం నీ వ్యక్తిగత జీవితంలో నీకున్నప్పుడు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో అబ్రహాములో ఆ నమ్మకం ఎలా వచ్చింది? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే అబ్రహాముకి ఆ గొప్ప నమ్మకం, విశ్వాసం ఏర్పడింది. మరి నేను కూడా దేవుని మాట పట్ల, దేవుడు వాగ్దానం పట్ల ఆ నమ్మకం ఉండగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తారని నమ్ముతూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారు వినుకొండ వివేక్. బిడ్డకు జన్మదిన శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీ కృపను, మీ సహాయం దయచేయాలని మనవి చేసుకుంటూ, జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. అనేక జన్మదినాలు బిడ్డ జరిపించుకోగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.